వెల్కమ్ టు ప్యూర్ బేక్స్. మనం ఈరోజు క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ని తయారు చేసుకుందామండి. మనం దీన్ని ముందుగా సోక్ చేయలేదు, సో ఇన్స్టంట్గా ఎలా ప్లమ్ కేక్ తయారు చేసుకుందామో చూపిస్తాను నేను ఇప్పుడు. సో ముందుగా ప్యాన్ని హీట్ చేసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్, నార్మల్ ఆరెంజ్ జ్యూస్ అంటే ఏదో ఆరెంజ్ జ్యూస్ అయినా పర్లేదు. 1 కప్ ఆరెంజ్ జ్యూస్, 1/4 కప్ జాగ్రీ పౌడర్. ఈ రెండు మిక్స్ అయ్యేలాగా చూడండి. జాగ్రీ పౌడర్ వేసే కలర్ బాగా వస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి కలర్ అప్పుడే చేంజ్ అయిపోయింది. 25 గ్రామ్స్ బ్లాక్ రైజిన్స్, 25 గ్రామ్స్ నార్మల్ రైజిన్స్, 25 గ్రామ్స్ క్యాన్బెర్రీస్, 25 గ్రామ్స్ టూటీ ఫ్రూటీ మిక్స్డ్ కలర్ తీసుకున్నానండి, 25 గ్రామ్స్ డేట్స్. నేను ముందుగానే పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ప్రాపర్గా ఇందులో కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. మనం సోక్ చేయట్లేదు కాబట్టి ఇలా ఇన్స్టెంట్గా కుక్ చేసుకుంటున్నాము. కుక్ చేస్తే సాఫ్ట్ అయిపోతాయి ఇవి. సో సిమ్లో పెట్టి కుక్ చేసుకుందాం మనం. ఇలా ఒక 15 to 20 మినిట్స్ మనం కుక్ చేసుకుందామండి లో ఫ్లేమ్లో, బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు. ఓకే, చూడండి 20 మినిట్స్ అయిందండి, బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ గిన. ఇందులో ఇది మనం ప్లమ్ కేక్లో యూజ్ చేస్తే ప్లమ్ కేక్కి బాగా కలర్ వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కకు పెట్టుకుందాము. మనం కుక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం సపరేట్ చేసుకున్నాం కదా, ఇవి పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. డ్రై ఇంగ్రీడియంట్స్ షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు 1 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/4 టీ స్పూన్ జింజర్ పౌడర్, 1/4 టీ స్పూన్ సిన్నమన్ పౌడర్, 1/8 టీ స్పూన్ క్లోవ్ పౌడర్, 1/2 టీ స్పూన్ కోకో పౌడర్. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ తీసుకుందామండి. 1/4 కప్ షుగర్ పౌడర్. మనం 1/4 కప్పే తీసుకుంటున్నామండి, ఎందుకంటే మనం 1/4 కప్ జాగ్రీ పౌడర్ యూస్ చేసాం కాబట్టి ఇప్పుడు 1/4 కప్ షుగర్ పౌడర్ యూస్ చేస్తున్నాము. షుగర్ పౌడర్కి బదులుగా మీరు జాగ్రీ పౌడర్ని కూడా యూస్ చేయొచ్చు. ఎగ్స్ షుగర్ ఉంది కదా, వీటిని రెండింటిని మనం బీట్ చేసుకుందాము. ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/4 కప్ ఆయిల్ అండి, సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఇవన్నిటి మనం మిక్స్ చేసుకుందాము. ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ మనం బాగా మిక్స్ చేసుకుందామండి. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఇందులోనే యాడ్ చేసుకుందాం కొంచెం కొంచెంగా. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో యాడ్ చేసుకోండి.
ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ఉంది కదండి, ఆరెంజ్ జ్యూస్ అండ్ జాగరీ కుక్ చేసుకునే ఉన్నాయి, డ్రై ఫ్రూట్ కుక్ చేసుకున్న లిక్విడ్ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసుకుందాము. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకుందాము. మనం ముందుగా కుక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, ఇవి నేను కొన్ని పక్కకు పెట్టుకుంటున్నానండి పైన గార్నిష్ కోసం. క్యాష్యూస్ 30 grams క్యాష్యూస్ అండి, నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కొన్ని గార్నిష్ కోసం పక్క పెట్టుకుంటున్నాను. 30 grams బాదం, మీకు బ్యాటర్ మరి కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం ఆరెంజ్ జ్యూస్ వేసుకోవచ్చు అండి ఇందులో, నాకైతే సరిపోయింది. ఓకే, ఇప్పుడు మనం పేపర్ మౌల్స్ తీసుకుంటున్నానండి, ఇందులోనే బేక్ చేసుకుంటాను. సో ఇది పెద్దది ఒకటి తీసుకున్నాను, 2 చిన్నవి తీసుకున్నాను. మీరు కూడా ఇలా ఏమైనా సేల్ చేయాలనుకుంటే కూడా మీరు ఇందులో యూస్ చేయొచ్చు. ఇవి చిన్నవి, ఇది పెద్దది. ఓకే అండి, ఇలా పోర్ చేసుకున్నాం కదా, మనం పైన గార్నిష్ చేసుకుందాము. మనం పక్క పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి ఇలా టాపింగ్స్ లాగా వేసుకుందాము. క్యాష్యూ నట్స్, బాదం అండి. ఓకే, సో పోర్ చేసుకున్నానండి ఫుల్, ఇప్పుడు రెడీగా ఉంది. సో ఇప్పుడు ఇది పేపర్ మౌల్డ్ కదండి, మనం డైరెక్ట్ అవెన్లో పెట్టకుండా ఇలా మనం కేక్ టిన్లోనే ప్లేస్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా కేక్ టిన్లో పెట్టేసుకోండి. సో ఇలా బేక్ చేసుకుంటే ఏంటంటే మనకు మాడిపోకుండా ఉంటాయి. ఓకే, బేక్ చేసుకుంటున్నానండి. 180 degrees 10 minutes ప్రీ హీట్ చేసుకున్న అవెన్లో 35 to 40 minutes మనం బేక్ చేసుకుందాం. ప్లమ్ కేక్ రెడీగా ఉందండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. వితౌట్ మోల్డ్ ఇది మాత్రం 330 grams ఉందండి. ఇలాంటి మళ్ళీ 3 అయ్యాయి. నేను కట్ చేసి చూస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. నేను డ్రై ఫ్రూట్స్ అన్ని మిడిల్లో కూడా ఉండిపోయాయి చూడండి.
చాలా బాగుంది చూడడానికి. నేను టేస్ట్ చేసి చూస్తాను. చాలా బాగుందండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.